పోట్లు చూసాం, ఎన్నో ఇబ్బందులు చూసాం. అన్నిటినీ అధిగమించి ఇవాళ ఈరోజు మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం మా స్టాఫ్, మా టీమ్ లీడ్స్, వీళ్ళందరి సహకారంతో స్టార్ట్ చేసాం. సార్, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ ఫీల్డ్లో, ఇంటర్నెట్ రంగంలో ఈ 25 ఏళ్లలో మేము ఎంప్లాయ్ చేసుకున్న వాళ్ళు సుమారు 998 మంది ఎక్స్ ఎంప్లాయీస్. మా దగ్గర ఉన్న వాళ్ళు ఒక 250 మంది వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు. ఇంతమందికి ఈ కొత్త ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ముందుకు పంపించి ఇవాళ ప్రపంచం నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా సరే మా తెలుగు వన్ ఎంప్లాయీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దేశంలో కనిపిస్తారు. ప్రతి దేశంలోనూ తెలుగు వన్కి ఒక గుర్తింపు ఉంది. ఇవన్నీ పాసిబుల్ అయినాయి అంటే బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ దట్ వాస్ క్రియేటెడ్ హియర్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మా ప్రస్థానంలో కొన్ని ఫస్ట్ ఉన్నాయి. ది ఫస్ట్ పోర్టల్, తెలుగులో ఉన్న ఏకైక పోర్టల్ తెలుగు వన్. వెబ్సైట్లు చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ పోర్టల్ తెలుగు వన్. ఇంటర్నెట్లో వీడియో స్ట్రీమ్ చేసిన ఫస్ట్ సంస్థ ఇండియాలోనే అది తెలుగు సంస్థ, తెలుగు వన్ అని సగర్వంగా మీ ముందు చెప్పుకుంటున్నాను. దానికి కూడా ఇన్స్పిరేషన్ నో వన్ ఎల్స్ అదర్ దాన్ అవర్ ఇన్స్పైరింగ్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని 4 ఏళ్ల క్రితం నన్ను పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో చాట్ జీపీటీ, ఏఐ అని మాట్లాడుతుంటే ఈ టెక్నాలజీలో ఉన్న నాకే అర్థం కాలేదు. అంటే ఒక నాయకుడి ముందు చూపు ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇలా ముందుకెళ్తున్న మేము ఒక ఇంటర్నెట్ రేడియో, తెలుగులో ఒక ఇంటర్నెట్ రేడియో ఒకటి ఉంది. గ్లోబల్ రేడియో, గ్లోబల్గా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కనెక్ట్ చేస్తూ 24/7 లైవ్ షోస్ చేసే ఏకైక రేడియో టోరీ అంటే తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్. ఈ మాధ్యమం ద్వారా ఈ మాధ్యమాన్ని ఇంకా విస్తృతం చేయాలని చెప్పి మేమందరం కూడా ఇప్పుడు ప్రణాళికలు ఉన్నాయి. మా తెలుగు వన్ నుంచి వందలాది మంది యాక్టర్స్ బిగ్ స్క్రీన్కి వెళ్ళారు. ఒక 20 మంది డైరెక్టర్స్ పెద్ద పెద్ద స్టార్స్తో ఇవాళ డైరెక్ట్ చేస్తున్నారు. సింగర్స్, ఎందుకు నిన్నగాక మొన్న నాటు నాటు పాడిన రాహుల్ సిప్లీగంజ్ మా దగ్గర ప్రైవేట్ ఆల్బమ్స్తో స్టార్ట్ చేసిన కుర్రాడే. ఇలా తెలుగు వన్ అనేది ఒక టాలెంట్ ప్లాట్ఫామ్. ఇవన్నీ చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. అయితే ఒక విషయం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనవించుకోవాలి. ఇంటర్నెట్, యూట్యూబ్ అంటే ఈ గొట్టం ఆ గొట్టం, ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అని కొంత హేళనగా మాట్లాడతారు. సార్, దెర్ ఈజ్ ఎ రెగ్యులేషన్ ఫర్ న్యూస్ పబ్లిషింగ్. కేబుల్లో కానీ, ప్రింట్లో కానీ, శాటిలైట్లో కానీ, ఇక్కడ అన్ని చోట్ల కూడా దెర్ ఈజ్ ఎ రెగ్యులేటరీ అథారిటీ. సోషల్ మీడియాకి లేదు. ఇంటర్నెట్ అనేది డబుల్ ఎడ్జ్ స్వార్డ్. మీరు దాన్ని కనుక కంట్రోల్ చేసి న్యూస్ పబ్లిష్ చేసే సంస్థలు ఏయో వాటికి మాత్రమే పర్మిషన్ ఇస్తే, వాటికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని వాళ్ళు ఎంతమందిని ఎంప్లాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నారా, వాళ్ళకి జర్నలిస్టులు ఉన్నారా లేదా ఆన్ బోర్డు, ఇలాంటివి కొన్ని చెక్ చేసి మీరు ఆ సంస్థలకు మాత్రమే ఇంటర్నెట్. ఎందుకంటే నేను 10 ఏళ్ల క్రితం కొంతమంది పెద్దలతో మాట్లాడినప్పుడు కనెక్టెడ్ డివైజెస్ విల్ బీ ఫ్యూచర్ అని చెప్పాను. అంటే టీవీస్ కనెక్టెడ్ ఉంటాయి, మీ మొబైల్స్ కనెక్టెడ్ ఉంటాయి, ఇంట్లో అన్ని డివైజెస్ కనెక్టెడ్ ఉంటాయి. ఈ కనెక్టెడ్ డివైజెస్ వచ్చినాక, 5G వచ్చినాక ఇక అది శాటిలైట్ నుంచి వస్తుందా, ఇంటర్నెట్ నుంచి వస్తుందా అనేది ఏది దేంట్లో వ్యత్యాసం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని రెగ్యులేట్ చేసుకోగలిగితే ఫ్యూచర్ గవర్నమెంట్స్ కెన్ యూజ్, పొలిటికల్ పార్టీస్ ఆర్ పబ్లిక్ ఆర్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్, ఎవ్రీబడీ కెన్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎందుకంటే దీనికి రెండు వైపులా ఉంది పదును. మంచికి ఉంది, చెడుకి ఉంది. సినిమా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో చూస్తున్నాం. అలాగే పొలిటీషియన్స్ మీద కూడా ట్రోలింగ్ ఏ రేంజ్లో ఉంటాయో కూడా చూస్తున్నాం. కాబట్టి వీటిని అన్నిటినీ చూసుకుని గవర్నమెంట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఒక డెసిషన్, దీని మీద ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను విన్నవిస్తూ ఒక చిన్న ఫైనల్గా ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. తెలుగు వన్ 25 ఏళ్ళ ప్రస్థానం ఒక ఎత్తు అయితే, రేపు రాబోయే 25 ఏళ్ళు ఇంకొక ఎత్తులా ఉంటుంది. హైదరాబాద్ సెంట్రిక్గా ఇక్కడి నుంచి ఆపరేట్ చేసాం. వేలాది మంది స్కిల్డ్ టాలెంటెడ్ పీపుల్ని ట్రైన్ చేసి
మార్కెట్లోకి పంపించాం. రేపు ఫ్యూచర్లో వీ వాంట్ టు ఎక్స్పాండ్ ఫర్దర్ టు ఆల్ ద స్టేట్స్, ఆల్ ద డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళిపోయి వీ హ్యావ్ సీన్ టిల్ నౌ ఇండస్ట్రియల్ ఎకానమీ చూసాము, నాలెడ్జ్ ఎకానమీ చూసాము, కన్స్యూమర్ ఎకానమీ చూసాము. సార్, ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి క్రియేటర్ ఎకానమీ. సో క్రియేటర్ ఎకానమీ మీద మా కాన్సన్ట్రేషన్ ఉండబోతోంది. ఇప్పుడు మోడీ గారు అన్నట్టు ఆత్మనిర్భర్ భారత్, మన దేశంలో ఉన్నటువంటి స్కిల్, మన దేశంలో ఉన్నటువంటి టాలెంట్, ఈ టాలెంట్ని ప్రపంచానికి, ఈ మధ్య ఒకే ఒక పాట నాటు పాట వచ్చింది, ఆ ఒక్క పాటే ఆస్కర్ దాకా వెళ్ళింది. ఇలాంటి 100 పాటలు ఎందుకు రావు? గంగ్నమ్ స్టైల్ కొరియా నుంచి వచ్చింది, దాని భాషా భావం ఏది మనకు తెలియదు, కానీ హీ బికేమ్ ఏ స్టార్ ఓవర్ నైట్. అలాగే మనీ హైస్ట్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, స్పెయిన్లోది. భాష తెలియదు, దాని అర్థం తెలియదు, కానీ కంటెంట్ నచ్చింది, ఆ క్రియేటివిటీ నచ్చింది. దే హ్యావ్ బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ స్టార్స్. సార్, మన దగ్గర ఇంత టాలెంట్ ఉంది. బాబు గారు ఎప్పుడూ చెప్తుంటారు, వీఆర్ ది యంగెస్ట్ నేషన్ ఇన్ దిస్ వరల్డ్ అని. సో యంగ్ టాలెంట్స్ ఉన్న ఈ దేశంలో ఈ టాలెంట్స్ని అందరినీ నర్చర్ చేసి ఒక క్రియేటర్ ఎకానమీని క్రియేట్ చేయాలి, క్రియేటివ్ హబ్స్ క్రియేట్ చేయాలి ప్రతి జిల్లాలో. దాని ద్వారా ఒక 1000 మంది ట్రైన్డ్ పీపుల్ని జాబ్స్ రెడీగా క్రియేట్ చేయాలి. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక క్రియేటివ్ హబ్ పెట్టి, అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కనీసం ఒక 5 ఇన్ఫ్లుయెన్సర్స్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ క్యారీ ద మెసేజ్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ద పబ్లిక్, అలాంటి వాళ్ళని కూడా క్రియేట్ చేయాలనే మా ఉద్దేశంతో. ఇంకోటి కూడా చెప్తున్నాను, శాటిలైట్ టీవీస్, ప్రింట్ మీడియా ఇవే మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రస్తుతానికి, కానీ ఫ్యూచర్లో కాదు. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ చేంజింగ్. ఇవాళ ఫాస్ట్ ఛానల్స్ వచ్చేసినాయి. తెలుగు వన్ ఈజ్ దేర్ ఆన్ ఆల్ ద ఫాస్ట్ ఛానల్స్. ఎల్జీ, శాంసంగ్, సోనీ వీటన్నిటి మీద ఉంది. సో శాటిలైట్కి, ఫాస్ట్ ఛానల్స్కి మధ్య వ్యత్యాసం ఫ్యూచర్లో ఉండబోదు. కాబట్టి ఈ మాధ్యమాన్ని కూడా తగు విధంగా గుర్తించి పాలకులు దానికి సరైన రీతిలో న్యాయం చేస్తారని ఆశిస్తూ, మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, చంద్రబాబు నాయుడు గారితో నేను డయాస్ షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఈ 25 ఏళ్లలో ఇలా కుదిరింది. సార్, ఒక ఫైనల్ వర్డ్తో నేను ముగిస్తా. యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్, ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్, ఎంటర్ప్రెన్యూర్స్, వీళ్ళకి ఏదన్నా మీరు మంచి చేశారంటే వాళ్ళు రుణం ఉంచుకోరు సార్. దే విల్ గివ్ యూ బ్యాక్. వీ హ్యావ్ షోన్ ఇట్ విత్ అవర్ గ్రాటిట్యూడ్, విత్ అవర్ సిబిఎన్ గ్రాటిట్యూడ్. మిమ్మల్ని దుర్మార్గులు ఇబ్బంది పెట్టినప్పుడు ఇక్కడ గచ్చిబౌలిలో సిబిఎన్ గ్రాటిట్యూడ్, ఆ రోజున ఎంతమంది స్వచ్ఛందంగా తరలి వచ్చారంటే